ఓం శ్రీ మాత్రే నమః. మీ పూజ గదిలో ఈ వస్తువులు ఉన్నాయా? వాస్తు ప్రకారం ఇవి ఉండకూడదు. అందరికీ నమస్కారం. సీతా మల్లేష్ లెర్నింగ్ హోమ్కి స్వాగతం. పూజ గది అంటే ప్రశాంతతకు నిలయం. దైవం కొలువై ఉండే ఆ ప్రాంతం నిత్యం శుభ్రంగా, అనవసర వస్తువులేవీ లేకుండా ఉండాలి. మరి ఏ వస్తువులు ఉండకూడదో ఇప్పుడు చూద్దాం. ప్రతి ఇంట్లో పూజ గది తప్పనిసరిగా ఉంటుంది. వాస్తును అనుసరించి ఇంట్లో అన్నింటికంటే పూజ గది పవిత్రమైన ప్రదేశం. ఇక్కడి నుంచే పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అయ్యి అది ఇల్లంతా వ్యాపిస్తుంది. అందుకే ఈ గదిలో నెగిటివ్ వస్తువులను అస్సలు ఉంచకూడదు. ఇలాంటి వస్తువులు పూజ గదిలో ఉంటే మనశ్శాంతి కరువవుతుంది. అంతేకాదు, సంపద, రాబడి మీద కూడా ప్రభావం ఉండొచ్చు. అందుకే పూజ గది నుంచి ఏ వస్తువులను వెంటనే తీసేయాల్సిన అవసరం ఉందో, చిన్నవే అయినా ఎలాంటి నియమాలు పాటించాల్సి ఉందో ఒకసారి తెలుసుకుందాం. పూజ గది ఇంటిలో ఈశాన్య దిక్కున నిర్మించుకోవడం మంచిది. పూజ చేసే వారి ముఖం తూర్పు వైపుకు లేదా ఉత్తరం వైపుకు ఉండాలి. దక్షిణం లేదా పడమర వైపు ఉండడం అంత మంచిది కాదు. పూజలో వాడిన పూజా ద్రవ్యాలు, పూలు మరునాడు తప్పనిసరిగా తీసేయాలి. వీటిని నైర్మల్యం అంటారు. ఈ నైర్మల్యాన్ని చెత్తలో వెయ్యకూడదు. వీటిని అన్నింటినీ సేకరించి తప్పనిసరిగా ప్రవహించే నీటిలోనే వదిలేయాలి. వత్తి పూర్తిగా కాలిపోయే వరకు దీపం వెలిగేలా జాగ్రత్త పడాలి. ఒకవేళ ఏదైనా కారణంతో సగంలోనే దీపం కొండెక్కితే తిరిగి అదే దీపం వెలిగించకూడదు. ప్రతిరోజు పూజలో వాడే దీపాలు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేయని దీపాలతో దీపారాధన చేయకూడదు. దేవుడికి నివేదన చేసిన ఫలం లేదా ప్రసాదం ఏదైనా సరే తప్పనిసరిగా ప్రసాదంగా స్వీకరించాలి. వాటిని అలాగే వదిలేసి మర్చిపోకూడదు. అది దైవ ప్రసాదాన్ని తృణీకరించినట్టు అవుతుంది. పూజ గదిలో విరిగిపోయిన లేదా పగుళ్ళు చూపిన విగ్రహాలు, వస్తువులు పెట్టుకోకూడదు. వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాదు. ఒకే దేవి లేదా దేవతకు సంబంధించి ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలు లేదా చిత్రపటాలు పెట్టకూడదు. రౌద్ర రూపంలో ఉండే దేవి లేదా దేవుడికి సంబంధించిన మూర్తులు లేదా చిత్రపటాలు పూజలో ఉండకూడదు. వీటి వల్ల ఇంట్లో అనిశ్చితి పెరిగే ప్రమాదం ఉంటుంది. చిరిగిన లేదా జీర్ణమైన పూజ పుస్తకాలు పూజ గదిలో ఉంటే తీసేయడం మంచిది. ఇలాంటి వాటిని ప్రవహించే నీటిలో వదిలేయడం మంచిది. అక్షతలుగా ఎప్పుడూ కూడా విరిగిన బియ్యం గింజలు అంటే నూకలను వాడకూడదు. అటువంటి బియ్యం పూజ గదిలో ఉంటే వాటిని తీసేసి మంచి బియ్యం ఉంచాలి. పూజ గదిలో గతించిన పెద్దవారి చిత్రాలు కూడా ఉంచరాదు. వీటి వల్ల చాలా అశుభ పరిణామాలు ఉండవచ్చు. అందుకే పెద్దవారి చిత్రాలు ఇంటిలోని మరో చోట ఎక్కడైనా పెట్టాలి. ఇలాంటి కొన్ని చిన్న నియమాలను పాటించడం వల్ల ఇంట్లో ప్రశాంతత, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది. అంతేకాదు, సంపద నిలిచి ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిరంతరాయంగా ప్రసరిస్తుంది. కాబట్టి ఈ చిన్న నియమాలను తప్పనిసరిగా పాటించడం మంచిది. మనలో చాలామంది రోజు పూజ చేస్తుంటాం, దీపం వెలిగిస్తాం, నైవేద్యం పెడతాం. కానీ ఒక చిన్న విషయం మర్చిపోతూ ఉంటాం: పూజ గదిని పట్టించుకోకపోవడం. పూజ గది శుభ్రంగా లేకపోతే ఏమవుతుంది అనేది ఒక నిజ జీవిత కథ ద్వారా తెలుసుకుందాం. ఈ కథ ద్వారా పూజ గది అశుభ్రంగా ఉంటే ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ వస్తుందో తెలుసుకుందాం. ఒక గ్రామంలో లక్ష్మి అనే గృహిణి ఉండేది. ఆమెకు భక్తి చాలా ఎక్కువ. ప్రతిరోజు భక్తిగా పూజ చేసేది. కానీ ఒక అలవాటు మాత్రం ఉండేది. ఆమె పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచేది కాదు. ఎండిపోయిన పూలు అలాగే ఉండేవి. ధూపం బూడిద గదికి ఒక మూలలో చెత్తగా పేరుకుపోయి కనిపించేది. ఒకరోజు ఆమె భర్త
పూజ చేస్తున్నావు కానీ గది శుభ్రంగా లేదు, ఇది సరైనదేనా అని అడిగాడు. లక్ష్మి నవ్వుతూ ఇలా చెప్పింది, దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, గదిని కాదు అని. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి. చిన్న చిన్న విషయాలపై గొడవలు, పిల్లలు చదువుపై దృష్టి పెట్టకపోవడం, డబ్బు వచ్చినా నిలవకపోవడం, ఇంట్లో ఎప్పుడూ ఒక భారం ఉన్నట్లు అనిపించడం, ఇలా అనేక రకాలైన సమస్యలు చుట్టుముట్టాయి. లక్ష్మి ఆశ్చర్యపోయింది. నేను ఇంత పూజ చేస్తున్నాను, ఎందుకు ఇలా జరుగుతోంది అని బాధపడింది. ఒకరోజు ఒక పెద్దమ్మ వారి ఇంటికి వచ్చింది. పూజ గది చూసి నెమ్మదిగా ఇలా చెప్పింది, అమ్మా లక్ష్మి, దేవుడు పవిత్రతను ఇష్టపడతాడు. పూజ గది అశుభ్రంగా ఉంటే అక్కడ నెగటివ్ ఎనర్జీ చేరుతుంది. ఆ ప్రభావం ఇంటి అంతా పడుతుంది. నీ నిర్లక్ష్యం వల్ల ఇంట్లో సంతోషం అనేది ఉండదు. అది విని లక్ష్మి వెంటనే మారింది. ఎండిపోయిన పూలన్నీ తీసేసింది. పూజ గదిని శుభ్రం చేసింది. ప్రతిరోజు దీపం పెట్టే ముందు పరిశుభ్రంగా ఉంచింది. కొన్ని రోజుల్లోనే మార్పు కనిపించింది. ఇంట్లో ప్రశాంతత పెరిగింది. గొడవలు తగ్గిపోయాయి. పిల్లలు చదువులో మెరుగయ్యారు. డబ్బు కూడా నిలవడం మొదలైంది. లక్ష్మికి అర్థమైంది ఏంటంటే, పూజ మాత్రమే కాదు, పూజ స్థలం కూడా పవిత్రంగా ఉండాలి అని. పూజ గది అశుభ్రంగా ఉంటే అలసత్వం, నిర్లక్ష్యం, నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. శుభ్రంగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ, శాంతి, లక్ష్మీ కటాక్షం వస్తాయి. విన్నారుగా? ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. చివరిగా మీకో ప్రశ్న. మీ పూజ గదిని మీరు ఎలా శుభ్రం చేసుకుంటారో కామెంట్ ద్వారా తెలియజేయండి.